దిల్సుఖ్ నగర్ బాంబు కేసులో నిందితులకు ఉరిశిక్ష వేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నాము. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితులకు ఉరిశిక్ష ఖరారైంది. 5 నిందితులకు కూడా ఉరిశిక్ష ఖరారు చేసింది హైకోర్టు. దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో నేడు హైకోర్టు తీర్పు వెలువరించింది. 2013లో దిల్సుఖ్ నగర్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో 18 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఆ కేసు ఎంత సంచలనం సృష్టించింది. ఆ పేలుళ్ల బాధితుల వర్ణనాతీతంగా ఉన్నాయి ఆ బాధలు. ఇప్పటికీ కూడా వాళ్ళ ఇన్సిడెంట్ నుంచి కోలుకోలేదు. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగింది. ఈ కేసులో ఉన్న 5 నిందితులకు కూడా ఉరిశిక్ష ఖరారైంది. 130 మంది అప్పటి సంఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. బ్లాస్ట్ కేసును దర్యాప్తు చేసిన ఎన్ఐఏ ఈ కేసులో యాసిన్ భత్కల్ కీలక సూత్రధారిగా తేల్చింది. కేసులో 5 నిందితులకు ఎన్ఐఏ స్పెషల్ కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. అయితే ఎన్ఐఏ కోర్టు తీర్పును నిందితులు హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టులో ఇప్పటికే ఈ కేసులో వాదనలు ముగిశాయి. ఇవాళ తీర్పు వెలువరించింది తెలంగాణ హైకోర్టు. ఫిబ్రవరి 21న దిల్సుఖ్ నగర్ బస్టాండ్ సమీపంలో కొద్ది నిమిషాల గ్యాప్ లోనే 2 పేలుళ్లు వరుసగా జరిగాయి. మొదట బస్టాండ్ ఎదురుగా ఒక బాంబు పేలిన కొద్దిసేపటికే 150 మీటర్ల దూరంలోనే మరొక పెద్ద బ్లాస్ట్ సంభవించింది. టిఫిన్ బాక్స్ లో బాంబు పెట్టి టెర్రరిస్టులు ఈ దాడికి పాల్పడ్డారు. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్, అసదుల్లా అఖ్తర్, జియావుర్ రెహమాన్, తెహసీన్ అఖ్తర్, అజాజ్ షేక్ కలిసి ఈ దాడికి పాల్పడ్డట్టు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. 157 మంది సాక్షులను విచారించి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. 2016 డిసెంబర్ 13న నిందితులకు ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధించింది. 2013 ఫిబ్రవరి 2న హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ రోజు. ఆ రోజు రాత్రి 7 గంటల సమయంలో దిల్సుఖ్ నగర్ బస్ స్టాప్ దగ్గర భారీ పేలుడు జరిగింది. ఆ పేలుడు జరిగిన క్షణాల వ్యవధిలోనే కోనార్క్ థియేటర్ సమీపంలో A1 మిర్చి సెంటర్ దగ్గర రెండో పేలుడు జరిగింది. ఈ పేలుళ్ల ధాటికి మొత్తం 18 మంది మరణించగా మరో 130 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడుపై సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు కేంద్ర హోంశాఖ ఆదేశాలతో జాతీయ దర్యాప్తు సంస్థ కూడా రంగంలోకి దిగింది. దీంతో హైదరాబాద్ లో నమోదైన ఈ 2 కేసులు ఎన్ఐఏకి బదిలీ అయ్యాయి. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ ఈ పేలుళ్లకు పాల్పడ్డట్టు ఎన్ఐఏ గుర్తించింది. దర్యాప్తులో భాగంగా అహ్మద్ సిద్ది బప్పా జరార్ అలియాస్ యాసిన్ భత్కల్, అబ్దుల్ అఖ్తర్ అలియాస్ హద్దీలను 2013లో ఇండో నేపాల్ బోర్డర్ సమీపంలో అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులు నేరం ఒప్పుకున్నారు. వాళ్ళిచ్చిన సమాచారంతో బీహార్కు చెందిన తహసీన్ అఖ్తర్, పాకిస్తాన్కు చెందిన జియావుర్ రెహమాన్లను 2014 మేలో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు పూణేకు చెందిన అజీజ్ షేక్ ను కూడా ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. నిందితుల విచారణలో పేలుళ్లకు కీలక సూత్రధారి మహమ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ భత్కల్ గా గుర్తించారు. ప్రస్తుతం పాకిస్తాన్ లో తలదాచుకున్న భత్కల్ కోసం రెడ్ కార్నర్ నోటీస్ కూడా జారీ చేసింది ఎన్ఐఏ. మరోవైపు ఘటనపై దర్యాప్తు చేసిన ఎన్ఐఏ 6 నిందితులపై 3 ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. ఉగ్రవాద కార్యకలాపాల వ్యవహారంలో గతంలో నిందితులపై కేసులు ఉన్నట్టు గుర్తించింది. ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ మినహా మిగిలిన 5 నిందితులపై ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో 2015లో ట్రయల్ కొనసాగింది.